హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నా డ్రెస్సింగ్ టేబుల్ని ఎలాగ ఆర్గనైజేషన్ చేయబోతున్నానో చూపించబోతున్నాను. సో మొత్తం అంతా కూడా క్లమ్సీగా అయిపోయాయి. ఇందులో ఉండవలసిన ఐటమ్స్ అందులో ఉన్న ఐటమ్స్ ఇందులో ఉన్నాయి. మనకి ఇలా ఉంటే ఏదైనా సడన్గా కావాలంటే తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది కదా. సో అలా ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ని అయితే ఇలా నీట్గా ఆర్గనైజేషన్ చేసుకున్నాను. ఎలా చేసుకున్నానో ఏంటో చూపిస్తాను రండి. సో ఫస్ట్ అయితే డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా తీసేసాను. నేను ఇవి సర్దుతూ నా దగ్గర ఏ ఐటమ్స్ ఉన్నాయి కూడా మీకు చూపిస్తాను. మొన్న మా అన్నయ్య పెళ్ళప్పుడు అయితే మొత్తం అన్నీ ఏమేం కావాలో అవన్నీ నీట్గా సర్దుకున్నాను. సో పెళ్ళిలో అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా, సడన్గా ఏవి కావాలంటే అవి ఆ టైంకి తీసుకొని వేసేసుకొని మళ్ళీ ఎలా పడితే అలా పెట్టేయడం వల్ల మొత్తం అన్నీ కూడా క్లమ్జీ అయిపోయాయి అన్నమాట. ఇంకా అప్పటి నుండి కొంచెం ఖాళీ లేక సర్దడం లేదు. ఇది చూసినప్పుడల్లా నాకు చిరాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఏ వస్తువైనా నీట్గా లేకపోతే నాకు అంత నచ్చదు. అందుకోసమని ఈరోజు ఇలా కాదు అనేసి పిల్లలు ట్యూషన్కి దేబెట్టేసిన తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ అంతా కూడా నీట్గా ఆర్గనైజేషన్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ ముందే నేను పనికిరానివన్నీ పడేస్తున్నాను అనమాట. అవసరం ఉన్నవన్నీ మంచం మీద పెట్టేస్తున్నాను. మాకు డ్రెస్సింగ్ టేబుల్ పక్కనే మంచం ఉంటుంది కాబట్టి కూర్చొని అన్నీ నీట్గా సర్దడానికి కూడా బాగుంటుంది అనేసి అన్నీ కూడా మంచం మీద అయితే పెట్టేస్తున్నాను. ఇంకా అవసరం లేనివి అనవసరమైనవన్నీ కూడా పడేస్తున్నాను అనమాట. అవసరమైనవన్నీ ఒక పక్కన పెట్టుకుంటున్నాను, అవసరం లేదనుకున్నవన్నీ ఇప్పుడే పడేస్తున్నాను. ఇంక ఇలా మొత్తం అంతా కూడా ఖాళీ చేసిన తర్వాత ఒక వేస్ట్ క్లాత్ తీసుకొని కాలింగ్ వేసి క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ మొత్తం అద్దం అంతా కూడా తుడుస్తున్నాను అనమాట. ఫస్ట్ అద్దం అంతా తుడిచి తర్వాత చుట్టూ ఉన్న టేబుల్ కూడా క్లీన్ చేస్తాను. ఇలా ఎప్పటికప్పుడే నేను క్లీన్ చేస్తాను. అయినప్పటికీ చిన్నపిల్లలతో ఉండడం వల్ల వాళ్ళు కూడా అలా ఏదో ఒకటి చక్కబెడుతూ ఉంటారు. ఎందుకంటే అన్నీ అందుబాటులో ఉంటాయి కదా, వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వినరు అనమాట. ఇంకేం చేస్తాను చెప్పండి, అప్పుడప్పుడు సర్దుకోవడం తప్పించి ఇంకేం చేసేది లేదు. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ కూడా క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ మంచం మీద అయితే అన్నీ పెట్టాను. ఇంక ఇలా పెట్టిన తర్వాత నా బ్యాంగిల్ బాక్స్ ఓపెన్ చేసి బ్యాంగిల్స్ అన్నీ కూడా నీట్గా సర్దుతున్నాను. ఈ బ్యాంగిల్ బాక్స్ కొని ఇంచుమించు 3-4 సంవత్సరాల పైనే అవుతుంది. ఇంకా బాక్స్ పైనంతా బాగానే ఉంది కానీ లోపల ఈ రోల్స్ ఉన్నాయి కదా, సైడ్లో అయితే ఊడిపోయాయి అన్నమాట. కొంచెం అయినా పర్లేదు, కొంచెం అలా పెట్టుకొని పెట్టేసుకోవడమే. బాక్స్ అయితే చాలా బాగుంది కానీ లోపలవే కొంచెం అటు ఇటు అయ్యాయి. ఇందులో పెట్టడం వల్ల ఏంటంటే మనకి లోపల ఉన్న బ్యాంగిల్స్కి డస్ట్ అది పట్టదు. మామూలుగా బ్యాంగిల్ స్టాండ్ ఉంటుంది కదా, దానికైతే ఏమీ ఉండదు కదా పైన, సో డస్ట్ అది పట్టే అవకాశం ఉండదు. మామూలు బ్యాంగిల్ స్టాండ్కి అయితే డస్ట్ పడుతుంది, ఎందుకంటే పైన ఏమీ కవర్ చేసి ఉండదు కాబట్టి. ఇందులోనే ఈ మధ్యన ప్లాస్టిక్ కూడా వచ్చాయి. ప్లాస్టిక్ది అయితే మరీ మంచిది, ఎందుకంటే మనకి ప్లాస్టిక్ బాక్స్ వస్తుంది, లోపల రోల్స్ కూడా ప్లాస్టికే అనుకుంటాను, కాబట్టి ఇలా ఊడిపోయే ఛాన్సెస్ ఉండదు. ఇది మామూలుగా ఒక లోపల ఒక అట్ట లాంటిది చుట్టి దానికైతే ఇలా కాటన్ ఏదో చుట్టినట్టున్నారు. సో అంతగా బాగాలేదు, ఏమంటారో నాకు అంత పర్ఫెక్ట్గా తెలియదు కాబట్టి చెప్పలేకపోతున్నాను. బట్ ఈ రోల్స్ అయితే మాత్రం చాలా డెలికేట్గా ఉన్నాయి. బాక్స్ అయితే బాగానే ఉంది. దీంట్లో మనం వుడ్ది ఏదైనా చేయించుకొని లేదంటే చిన్న చిన్న స్టిక్స్, దానికి సరిపడా స్టిక్స్ పెట్టేసుకున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ బాగానే ఉందనేసి నేను ఇంకేం చేయలేదు, అందులోనే అలా పెట్టేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ బ్యాంగిల్స్ అన్నీ ఇలా సర్దాను కదా, ఇవి ఎల్లో కలర్ బ్యాంగిల్స్ మా అన్నయ్య మ్యారేజ్ అప్పుడు తీసుకున్నవి హల్దీ ఫంక్షన్ కోసం. అలాగే నాకు ఒక ఎల్లో కలర్ శారీ ఉంటే దానికోసం కూడా యూజ్ అవుతుందని తీసుకున్నాను. ఇంకా నా దగ్గర ఏ బ్యాంగిల్స్ తీసుకున్నానో పెళ్ళిలో చూపిస్తాను. ఇవి స్కై బ్లూ కలర్ బ్యాంగిల్స్, ఒక శారీకి మ్యాచ్ అవుతాయి అనేసి తీసుకున్నాను. ఇంక ఇవైతే వైలెట్ కలర్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్. నేనైతే పెళ్ళిలో లెహంగా తీసుకున్నాను రిసెప్షన్ అప్పుడు, చాలా బాగుంది లెహంగా అయితే. ఆ లెహంగాకి మ్యాచ్ అయ్యేటట్లుగా ఈ వైలెట్ కలర్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. సేమ్ అదే విధంగా ఈ పింక్ కలర్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. ఇవి ఇంకొక కలర్ శారీకి అయితే మ్యాచ్ అవుతాయి అనేసి. ఈ వైలెట్ కలర్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, ఆ లెహంగా మొత్తం నేను తీసుకున్న అవుట్ఫిట్స్ అన్నీ కూడా చూపిద్దాం అనుకున్నాను మీ అందరికీ. కావాలంటే కమెంట్ సెక్షన్లో అడగండి, ఒక లాంగ్ వీడియో అయితే తీస్తాను నేను పెళ్ళిలో ఏ అవుట్ఫిట్స్ తీసుకున్నానో అన్నది. అండ్ ఆ రోజు పెళ్ళిలో అయితే కనీసం ఫొటోస్ తీసుకోవడానికి కూడా నాకు ఖాళీ లేదు, అందుకోసమనే ఆ రోజు చిన్న చిన్న వీడియోస్ కూడా పోస్ట్ చేయలేకపోయాను అసలు. అందులోనే స్టోరేజ్ కూడా ఫుల్ అయిపోయింది.
ఇంక బ్యాంగిల్స్ అన్నీ కూడా ఇలా సర్దేస్తున్నాను. చూసారా మొత్తం ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నాయో. ఇందులో యూజ్ చేసిన వాటికన్నా యూజ్ చేయలేనివే చాలా ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా పడేయడానికి మనసు అయితే రాదు. మరి ఆడవాళ్ళకి గాజులు అంటే ఎందుకంత ఇష్టమో నాకైతే తెలియదు. ఈ బ్యాంగిల్స్ అన్నీ ఇప్పటివే కాదు, నా పెళ్ళి అవ్వకముందు కొన్ని కొనుక్కున్నవి కూడా ఉన్నాయి. ఇంకా అవి వేసుకున్నా వేసుకోకపోయినా సరే అలానే ఉంచుతాను నేనైతే. అలా అని మరీ వేసుకోకుండా ఉండను. ఏదైనా ఫంక్షన్స్ అయ్యేటప్పుడు వాటికి మ్యాచింగ్ అవుతాయంటే వేసుకుంటానన్నమాట. ఇంకా బ్యాంగిల్స్ అన్నీ కూడా సర్దేశాను. మా పాపవన్నీ ఒక దాంట్లో పెట్టాను. పైన అయితే నీట్గా క్లీన్ చేసేసి ఆ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అయితే ఈ బ్యాంగిల్ బాక్స్ పెట్టేశాను. ఇంక ఇది చూస్తున్నారు కదా, ఇది టాయిలెట్ బాక్స్ అంటారు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇదైతే నా పెళ్ళప్పటిది, పెళ్ళికి ఇస్తారు కదా ప్రధానంలో, ఆ బాక్స్ అనమాట. ఇంకా దీని సర్వీస్ అయితే అయిపోయింది. మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ ఊడిపోయినట్లు అయిపోయాయి. ఇంకా ఇది నేను పెద్దగా యూజ్ చేసింది లేదు కానీ ఇలా అయిపోయింది. ఇంకా పడేయడానికి మనసు రాక అలా డ్రెస్సింగ్ టేబుల్లోనే ఉంచేసాను అనమాట. ఇది ఖాళీగా ఉంటే యూజ్ అవ్వదు కదా, అందుకే ఏవైనా సామాన్లు పెడదాం అనేసి ఆలోచించాను. ఇంక ఈ చిన్న బాక్స్లో సర్దుతున్నాను కదా, ఇందులో అయితే మా పాపకి సంబంధించిన సామాన్లన్నీ కూడా ఈ వైట్ బాక్స్లో పెట్టేస్తున్నాను. ఈ సిఎంఆర్ బాక్స్ ఉంది కదా, అందులో అయితే తనవి చిన్న చిన్న క్లిప్స్ ఉన్నాయి. ఆ క్లిప్స్ అన్నీ కూడా అందులో పెట్టాను. జడలు వేసేటప్పుడు మనం ఈ మధ్య చిన్న చిన్న క్లిప్స్ పెడుతున్నాం కదా, అదొకప్పటి ఓల్డ్ ఫ్యాషనేలేండి. కానీ ఇప్పుడు మళ్ళీ చాలామంది పిల్లలు అయితే పెట్టుకుంటున్నారు. ఇంక మా పాప కూడా కావాలి అంటే కొన్నాను అనమాట ఈ క్లిప్స్ అన్నవి. సో ఇవన్నీ కూడా ఈ సిఎంఆర్ బాక్స్లో వేసేస్తున్నాను. ఇంకా రబ్బర్ బ్యాండ్లు, తన చైన్స్ అన్నీ కూడా అందులో వేసేస్తున్నాను, తనకు సంబంధించినవన్నీ. ఇంకా క్యాప్ పెట్టేసి అది కూడా డ్రెస్సింగ్ టేబుల్లో పెట్టేస్తున్నాను. ఈ బొట్లు అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సంతలో అయితే తీసుకున్నాను. 150 రూపీస్ అయితే పడింది దాని కాస్ట్. ఆ బొట్లు అయితే నేను స్పెషల్గా లెహంగా మీదకి వేసుకుందాం అనేసి తీసుకున్నాను. బట్ ఆ రోజు అయితే లెహంగా మీదకి ఆ బొట్లు పెట్టుకోలేదు. ఇంకా జ్యువెలరీ ఐటమ్స్ కూడా అన్నీ ఒక దాంట్లో సర్దేస్తున్నాను. చైన్లు, నక్లీస్లు, హారాలు ఇవన్నీ కూడా మామూలువే. ఇంకా బ్లాక్ బీడ్స్ అన్నీ కూడా ఒక దాంట్లో వేస్తున్నాను. ఇవి నార్మల్గా నేను డైలీ వేర్గా వేసుకుందామని ఒక 2 బ్లాక్ బీడ్ సెట్స్ అయితే తీసుకున్నాను. నాకు షార్ట్ బ్లాక్ బీడ్స్ అంటే చాలా ఇష్టము, అందుకోసమనే అవి తీసుకున్నాను. నా దగ్గర అయితే గోల్డ్లో షార్ట్ బ్లాక్ బీడ్స్ లేదు, లాంగ్దే ఉంది. ఇంకా డైలీ వేసుకోవడానికి బాగుంటుంది కదా అనేసి ఇలా చిన్నవైతే తీసుకున్నాను. ఇంకా జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ ఇందులో సర్దాను ఫస్ట్ అయితే, కానీ మళ్ళీ అందులో నుండి తీసేసాను. అది మూత పట్టట్లేదు. మనం ఎప్పుడైనా సడన్గా కావాలంటే తీసి పెట్టడం ఇబ్బందిగా ఉంటుంది కదా అనేసి మళ్ళీ అందులో నుండి అయితే తీసేసాను. ఇది మా పాపది హిప్ బెల్ట్ నేను ఇప్పుడు పెట్టింది. ఈ మధ్యన నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామంది దగ్గర గోల్డ్ ఉంటుంది, బట్ అందరూ ఈ రోల్డ్ గోల్డ్ సెట్స్ తీసుకొని వేసుకుంటున్నారు. లేనోళ్ళకి ఏమో గోల్డ్ కొనుక్కొని వేసుకోవాలనిపిస్తుంది, ఉన్నోళ్ళు మాత్రం జాగ్రత్తగా బీరువాలో అయితే దాచుకుంటారు, గోల్డ్ వేసుకోరు. అందుకేనేమో అంటారు ఉన్నవాడిది ఒక బాధ అయితే లేనోడిది ఒక బాధ అనేసి. ఇంక ఈ బాక్స్ అయితే క్యాప్ వేద్దామని చాలాసేపు ట్రై చేశాను. మళ్ళీ ఇందులో సర్దినవన్నీ వేరొక బాక్స్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేశాను. అదైతే అస్సలు పట్టట్లేదు. ఇంకా బెల్ట్లో ఉన్నవైతే మొత్తం అన్నీ కూడా ఊడిపోయాయి. వాటికి 2 సార్లు సర్దుతున్నాను అన్నీ కూడా. ఇవన్నీ కూడా మేకప్ ప్రొడక్ట్స్, కాంపాక్ట్, ఫౌండేషన్, లిప్స్టిక్స్, మస్కారా, ఐలైనర్, ఐ పెన్సిల్ ఇలా చాలా ఉన్నాయి. నేనైతే పెద్దగా మేకప్ వేసుకోను, బట్ లాస్ట్ ఇయర్ అయితే బ్యూటీషియన్ క్లాసెస్ నేర్చుకున్నాను అనేది మీ అందరికీ తెలిసిందే కదా. తెలుసో లేదో నాకైతే తెలియదు, బట్ అప్పుడు తీసుకున్నవే ఇవన్నీ. మరి వేస్ట్ చేసేయడం ఇష్టం లేక అలా ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు లైట్గా మేకప్ అయితే వేసుకుంటున్నాను. ఏదైనా ఒకసారి అలవాటు అవ్వలేనంత వరకే, అలవాటు అయ్యిందంటే మరి అస్తమానం వేసుకోవాలనిపిస్తుంది. నేనైతే మాత్రం ఎక్కువగా యూజ్ చేయను. ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు అయితే యూజ్ చేస్తాను. ఇంకా ఆ బాక్స్ పెద్దదైపోయిందని ఈ బాక్స్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఈ బాక్స్ బాగుందని మా అమ్మ దగ్గర ఉంటే తెచ్చుకున్నాను. చాలా నీట్గా కొత్త దానిలా ఉంది, అండ్ అలానే బాగుంది కదా, మేకప్ ప్రోడక్ట్స్ పెట్టుకుందామనే తెచ్చుకున్నాను. మళ్ళీ గుర్తు వచ్చి ఆ మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ తీసి ఇందులో అయితే పెట్టేస్తున్నాను. ఇంక ఇప్పుడు వాచ్ చూపించాను కదా, అదైతే మా పాప పుట్టిన ఒక 1.5 ఇయర్కి అయితే మేము తిరుపతి వెళ్ళాము. అక్కడైతే మా హస్బెండ్ కొనేసి ఇచ్చారు బాగుంటుంది అనేసి. ఇంకా మొన్నటి వరకు కూడా యూస్ చేశాను, ఒక 1 ఇయర్ బ్యాక్ వరకు కూడా. ఇంకా అది బాగా పాడైపోయింది, అందుకోసమనే దాన్ని కూడా పడేశాను, ఎందుకు ప్లేస్ వేస్ట్ అనేసి. ఇంకా అన్నీ కూడా ఇందులో పెట్టేసుకున్నాను. ఈ మేకప్ ప్రోడక్ట్ ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తే ఈజీగా ఇలా క్యారీ చేయొచ్చు. ఇంక ఇందులో అయితే నేను ఇక్కడ వ్యాక్స్ బాక్స్ అలాగే వ్యాక్స్ స్ట్రిప్స్ అయితే పెట్టేస్తున్నాను. ఇందులో పెట్టేసి ఇంకా క్యాప్ వేస్తాను. ఇది పెద్దగా యూజ్ చేయం కాబట్టి అలానే ఉంటుంది. ఇంకా చూసారా ఎలా ఊడిపోయి వచ్చేస్తున్నాయో సైడ్ నుంచి ఈ బాక్స్కి అయితే.
ఇంక ఇదైతే మీ అందరికీ తెలుసో తెలీదో, దీన్నైతే గన్ షాట్ అంటారు. మనం చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చెవులు ముక్కు కుట్టే మిషన్ అది. ఇంకా అవన్నీ సర్దడం అయిన తర్వాత ఇక్కడ చూడండి దీనిలో అయితే జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ పెట్టానని చూపించాను కదా, ఇంకా అదైతే గాజుల బాక్స్. ఇంక ఇందులో అయితే ఒక్కొక్కటి కూడా తెచ్చి సర్దేస్తున్నాను, కిందన పెట్టేస్తున్నాను అనమాట. సో అలా ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ని ఇలా అయితే నీట్గా మార్చేశాను. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.